నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఏం చేయాలో బ్రేక్ఫాస్ట్ తెలియనప్పుడు ఈ కట్టె పొంగల్ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ కట్టె పొంగల్ని మనం పెడతాము. ముందుగా 1 కప్పు రైస్ తీసుకొని అలాగే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1/2 కప్పు పెసరపప్పుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ద్వారగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రైస్ తీసుకున్న దాంట్లోకి ఇది కూడా వేసుకొని బాగా కడుక్కొని పావుగంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి 1 కప్పుకి నేను 7 కప్పుల వాటర్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ మిరియాలు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ కొంచెం వేడయిన తర్వాత రైసు పెసరపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ పొంగలి అనేది ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు గుత్తుతో ఈ విధంగా మెదుపుకోండి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత పక్క పొయ్యి మీదకి ఈ గిన్నె అనేది షిఫ్ట్ చేసుకొని పోపు కోసము గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యితో చేసుకుంటున్నాను. 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు జీడిపప్పు కూడా మనకి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, ఇంగువ, కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు 1 స్పూను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కట్టె పొంగల్లోకి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కట్టె పొంగలి రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కట్టె పొంగలి అనేది. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.